Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. మనం ఎంబీబీఎస్ కాలేజెస్ చూసాం, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి, టాప్ కాలేజెస్ ఏంటో మొదటగా చేసుకుందాం. ఇప్పటికి అపోలో కాలేజ్ గురించి ఎవరైనా చూడకుండా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. అండ్ కామినేని నర్సింగ్ కాలేజ్ గురించి కూడా చూడండి. ఇప్పుడు యశోద కాలేజ్ గురించి మాట్లాడుకుందాం. యశోద వాళ్ళకి ఏంటంటే చాలా కాలేజెస్ ఉన్నాయండి, అందులో 3 నర్సింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ 3 నర్సింగ్ కాలేజెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఎంబీబీఎస్ కాలేజెస్ కూడా ఉన్నాయి, దాన్ని మనం ఆల్రెడీ చేసి ఉంచాం. సో ఎవరైనా చూడకుండా ఉంటే కావాల్సిన అభ్యర్థులు ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో మనం ఉన్న 3 నర్సింగ్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఫీజు ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం, ఇంటేక్ ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం, అలాగే ర్యాంక్ ఏంటి రావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ గురించి బ్రీఫ్గా హిస్టరీ అయితే చూద్దామండి. ఫస్ట్ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్డ్ ఎప్పుడు జరిగింది అంటే 1989లో అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు అంటే డాక్టర్ జి సురేందర్ రావు. సో ఈయన హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి ఎక్స్పాన్షన్ ఇంటూ నర్సింగ్ ఎడ్యుకేషన్, సో అప్పుడు 1989లో స్టార్ట్ చేయడం జరిగింది. అన్నీ ఒకేసారి ఎస్టాబ్లిష్ చేయలేదంటే ఒక్కొక్క కాలేజ్ని ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో 2000 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2006-10 లోపు అయితే మనకి 3 కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు. సో అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే టు మీట్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ట్రైన్డ్ నర్సెసెస్, మనకి ట్రైన్డ్ నర్సెస్ని ప్రొవైడ్ చేయడంలో భాగంగా కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేసామని చెప్తున్నారు. సో క్యాంపసెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరూర్ నగర్, హైదరాబాద్. ఇక్కడ ఏంటంటే నర్సింగ్ కాలేజ్, ఫస్ట్ నర్సింగ్ కాలేజ్ అండి యశోద వాళ్ళు స్టార్ట్ చేసిన మొదటి నర్సింగ్ కాలేజ్ ఇదే. 2002 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేశారు. సెకండ్ కాలేజ్ వచ్చేసి యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది మనకి గౌడవల్లిలో ఉంది. ఇది కూడా 2004 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేశారు. ఇక థర్డ్ కాలేజ్ వచ్చేసి గౌడవల్లి మెడికల్ కాలేజ్, మల్కాజ్గిరి, యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఇది 2006 సంవత్సరంలో అయితే స్టార్ట్ చేశారు. అంటే 2 సంవత్సరాల కాల వ్యవధిలో అయితే 3 కాలేజెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ 3 కాలేజెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కదా. సో ఇవి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లోనే ఉన్నాయి. ఓకేనా. పర్టికులర్గా మాట్లాడుకుందాం. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నాయి. అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, ఐఎన్సీ అంటాం కదా. సో ఐఎన్సీ గుర్తింపు కూడా ఉంది. అండ్ స్టేట్ కౌన్సిల్ కూడా ఉంటుంది కదా, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ అండి ఇది. సో ఈ స్టేట్ కౌన్సిల్ గుర్తింపు కూడా కాలేజెస్కి ఉన్నాయి. గుర్తింపు పొందిన కాలేజెస్లో చదివితే ఏంటంటే యూజ్, మీ డిగ్రీస్కి వాల్యూ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా మీరు నర్సెస్గా పర్మనెంట్గా ఉద్యోగం కూడా పొందగలుగుతారు. ఓకేనా. సో మనకి బీఎస్సీ నర్సింగ్ చేయడం తెలుసు, ఎంఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళు తెలుసు. అసలు యూజీలో పీజీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తారో ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. మనకి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్స్లో అంటే 3 కాలేజెస్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. మనకి బీఎస్సీ నర్సింగ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ జిఎన్ఎం కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అంటే జిఎన్ఎం అయిన తర్వాత 2 సంవత్సరాల కోర్స్ అండి ఇది. సో కొంతమంది సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఇందులో చదువుకుంటూ ఉంటారు 2 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ యూజీ చేసిన తర్వాత పీజీ చేస్తాం కదా, బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత చాలామంది ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేస్తారు. అండ్ దేంట్లో చేయొచ్చు అంటే మెడికల్, సర్జికల్, ఓబీ, గైనకాలజీ, అలాగే పీడియాట్రిక్స్, సైక్రియాట్రీ, అలాగే కమ్యూనిటీ హెల్త్, ఈ స్ట్రీమ్స్లో అయితే మనం పీజీ కోర్స్ కూడా చేయొచ్చు. ఓకేనా. ఎంఎస్సీ నర్సింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి అంటే యశోద అనగానే చాలా పాష్గా ఉండే హాస్పిటల్స్ గుర్తొస్తాయి. సో అంతే లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయిన కాలేజెస్ అయితే గుర్తు రావాలి. ఓకేనా. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, హాస్టల్స్ అండ్ స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు కాలేజ్ స్థాపించడానికి వీళ్ళ మిషన్ ఏంటి అంటే ప్రొవైడ్ హై క్వాలిటీ నర్సింగ్ ఎడ్యుకేషన్ కంబైనింగ్ థియరీ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకేనా. మనకి మెడికల్ అనగానే థియరీ ఎంత చదివినా ఓకే, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే అవసరం. ఓకేనా. ఎందుకంటే తర్వాత వాళ్ళు పేషెంట్స్ బాడీ పైన ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి గాల్లో చెప్తే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా అవసరం. సో వాళ్ళకి లింకప్ అయిన హాస్పిటల్స్ కూడా చాలా అవసరం. సో ఎంతమంది ఓపీడీ డేటా ఉంది, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది కూడా, ఈవెన్ నర్సెస్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం. ఓకేనా. ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దామండి. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఆ 3 కాలేజెస్లో మీరు ఏది ఆప్ట్ చేసుకున్నా మీ ఇష్టం, మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా. సో కొంతమంది ఏంటంటే ఎంసెట్ కన్సిడర్ చేస్తుంటారు, కొన్ని కాలేజెస్ నీట్ కూడా కన్సిడర్ చేస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తున్నారు ఏంటి చూద్దాం.
ఆ ర్యాంక్స్ ఏంటో కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి సైన్స్ స్ట్రీమ్లో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకేనా? అండ్ మినిమం మార్క్స్ ఎన్ని రావాలి అంటే అట్లీస్ట్ 45% అయితే రావాలి. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, పీడబ్ల్యూడీ విద్యార్థులు ఉంటే కనుక 40% మార్క్స్ వచ్చినా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు అయితే ఉండాలంటే డిసెంబర్ 31, 2025 నాటికి ఏ సంవత్సరం అయితే చదువుతున్నామో ఆ అకాడమిక్ ఇయర్కి మనకి 17 సంవత్సరాలు నిండిపోయి ఉండాలి. ఓకేనా? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాసి ఉండాలి బీఎస్సీ నర్సింగ్కి అంటే మనకి తెలంగాణ స్టేట్లో కాబట్టి కాలేజెస్ ఉన్నవి తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది ఎంసెట్ అందరూ కూడా అటెంప్ట్ చేయరు, వాళ్ళు అసలు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకోరు. అలాంటి వాళ్ళు ఏంటంటే రాయరు కాబట్టి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినా లేదు అంటే ఇంటర్లో మీకు మంచి పర్సెంటేజ్ వచ్చినా కూడా మిమ్మల్ని మేనేజ్మెంట్ కేటగిరీలో తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో అలాంటి విద్యార్థులు ఎంసెట్ రాయని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి అలా కూడా ప్రయత్నించండి. ఓకేనా? మనకి యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్లో రిజర్వేషన్స్ ఉన్నాయా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ద్వారా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకేనా? మీరు బీఎస్సీ నర్సింగ్ అని చేయాలి యశోద కాలేజ్లో అంటే మీకు అడ్మిషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఓకేనా? ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక యశోద అండర్లో 3 కాలేజెస్ ఉన్నాయి కదా నర్సింగ్కి సంబంధించి. సో వాటి ఇంటేక్ ఎలా ఉందో చూద్దాం. ఏ కాలేజ్లో ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ కేటగిరీలో తీసుకుంటున్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సరూర్ నగర్, హైదరాబాద్. ఈ కాలేజ్లో ఏంటంటే 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉందండి. కేటగిరీ ఏ అంటే కన్నడ కోటాకి 60% సీట్లు, 60 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకి 40 సీట్లు అయితే ఇంటేక్గా ఉంది. నెక్స్ట్ కాలేజ్ యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ కూడా టోటల్ 100 సీట్లు అయితే ఉంటాయి. 60% సీట్లు వచ్చేసి కేటగిరీ ఏకి, 40% సీట్లు అంటే 40 సీట్లు వచ్చేసి కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి. నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. ఇక్కడ కూడా 100 సీట్లు అయితే ఉన్నాయండి. 60 వచ్చేసి మనకి కేటగిరీ ఏకి, 40 సీట్లు కేటగిరీ బికి అయితే అలొకేట్ చేసి ఉంచారు. ఓకేనా? సో ఇది యూజీకి సంబంధించి అంటే అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇంటేక్. మనం ఎంఎస్సీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. వాళ్ళకి అసలు ఎన్ని ఇంటేక్ ఉంది, ఎన్ని సీట్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఓకేనా? మనకి కన్నడ కోటాకి ఎలాంటి ర్యాంక్స్ రావాలి ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకే? సో మనకి ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ కౌన్సిలింగ్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారండి. కేటగిరీ ఏ వాళ్ళకి, కేటగిరీ బికి, కొన్ని సందర్భాల్లో ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ అయితే, బీడీఎస్ అయితే మీకు తెలుసు, కానీ నర్సింగ్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్ నుంచి ఎంత ర్యాంక్ వరకు యాక్సెప్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గ్రీన్ పార్క్ కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. ఇక్కడ ఏంటంటే కాలేజ్ కోడ్ కూడా అవసరం, ఎందుకంటే కౌన్సిలింగ్లో మనం కాలేజ్ పేరు రాయం, కోడ్ మాత్రమే రాస్తాం. YASH. ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 16,510 నుంచి 54,959 లోపు అయితే కనుక మీకు ఎప్సెట్ ఎగ్జామ్లో కనుక ర్యాంక్ వచ్చినట్టయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, LAXM. ఓకే? కాలేజ్ కోడ్ అది 32,868 నుంచి 53,895 లోపు కనుక ర్యాంక్ వస్తే మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది బీఎస్సీ నర్సింగ్ చేయడానికి. ఓకే? నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. కాలేజ్ కోడ్ చూడండి, ఎందుకంటే ఈ 2 కాలేజెస్ కూడా ఒకే జిల్లాలో ఉన్నాయి. ఓకే? YCNM. ఇక్కడ కాలేజ్ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 19,177 నుంచి 54,675 లోపు అయితే ర్యాంక్ రావాలండి. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ఎప్సెట్ ఎగ్జామ్లో ర్యాంక్ వస్తే ఇవన్నీ కూడా 2024-25కి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ రెఫరెన్స్గా తీసుకున్నాను. ఈ ర్యాంక్స్కి లోపు కనుక ర్యాంక్స్ వస్తే మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్స్ దొరికినట్టే. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. రైట్, ఇక యశోద నర్సింగ్ కాలేజెస్లో చదవాలి అంటే ఎంత ఫీజు అనేది పే చేయాల్సి వస్తుందో చూద్దామండి. ఫస్ట్ మనం యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి సరూర్ నగర్లో ఉన్న కాలేజ్లో చూద్దాం. మనకి కాంపిటేటివ్ అథారిటీ కోటా అంటే కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 70,000 రూపాయలు, అలాగే కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా వాళ్ళ ఫీజు వచ్చేసి 1,10,000 రూపాయలు అయితే మనకి అయ్యే అవకాశం ఉందండి. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎందుకంటే కాలేజ్ ఫీజెస్ అనేవి డిమాండ్ బట్టి మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఆర్డర్స్ బట్టి కూడా పెంచుకునే వెసులుబాటు అయితే ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా నేను 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీజెస్ని రిఫరెన్స్గా తీసుకున్నాను. 2025-26 అకాడమిక్ ఇయర్ ఫీజెస్ అనేవి మనకి ఇంకా అప్డేట్ చేయలేదు వెబ్సైట్స్లో. ఓకేనా?
సో ఫీజెస్లో కాస్త వేరియేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. అంటే ఒక 10,000 నుంచి 5,000 రూపాయలు అనేది వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ చూద్దాం. యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్. ఇక్కడ కూడా కేటగిరీ ఏ వాళ్ళకి 70,000 రూపాయలు, కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి 1,10,000 రూపాయలు అయితే అవుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్ జిల్లాలో ఉంది కదా. ఇక్కడ కేటగిరీ ఏ వాళ్ళకి 70,000 రూపాయలు, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి 1,10,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకేనా, ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయండి. హాస్టల్స్ కానీ, లేదు అంటే ల్యాబ్స్ అని, ఎగ్జామ్ ఫీజు అని, యూనివర్సిటీ ఫీజు అని ఇవి కూడా ఛార్జ్ చేస్తారు. ఓకే, మనం ఇప్పటి వరకు అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటే యూజీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంఎస్సీ నర్సింగ్ చేసే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఎంఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే, ఏ కాలేజ్ అయినా కూడా ఎంఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబిలిటీస్ అనేవి కామన్గా ఉంటాయి. అవేంటో ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, మీరు 4 సంవత్సరాలు బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదు అంటే దాని తర్వాత చాలామంది చేస్తారు కదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఇది 2 years కోర్స్ అండి. సో ఇదైనా కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఇది చేయాలంటే ఫస్ట్ మనం జిఎన్ఎం అయినా కంప్లీట్ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదంటే కాలేజ్ నుంచి అయితే ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్, అట్లీస్ట్ మనకి బీఎస్సీ నర్సింగ్లో కానీ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్లో కానీ మనకి 55% అయితే పర్సంటేజ్ వచ్చి ఉండాలండి. ఎవరైనా రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50% మార్క్స్ వచ్చినా కూడా ఓకే. అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్ లేదంటే హెల్త్ కేర్ సెట్టింగ్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత 1 year మనం ఎక్స్పీరియన్స్ అయితే పొంది ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి కోర్స్ అవుతున్నప్పుడు కూడా మనం ట్రైనీగా హాస్పిటల్స్లో వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈవెన్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేయాలి అన్నా కూడా చేసిన తర్వాత కొన్ని కోర్సెస్ చేయడానికి లేదంటే పీజీ చేయడానికైనా కూడా మనం సర్వీసా నాన్ సర్వీసా కూడా చెక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా నర్సెస్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా మెడికల్ సెక్టార్కి సంబంధించి ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, బీఎస్సీ నర్సింగ్ అయినా కూడా మనం గుర్తింపు పొందాలి. అంటే రికగ్నైజేషన్ మనం డాక్టర్గా పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనం స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ అనే ఉంటుంది కదండి మనకి. తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణకి, ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రాకి, ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్కి కొన్ని కౌన్సిల్స్ అయితే ఉంటాయి. ఆ కౌన్సిల్లో మనం రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఓకేనా, ఎలా అంటే రిజిస్టర్డ్ యాజ్ ఎన్ నర్స్ అండ్ మిడ్వైఫరీ, ఆర్ఎన్ ఆర్ ఆర్ఎంగా అయితే మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంఎస్సీ నర్సింగ్ చేయడానికి 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెడికల్లీ ఫిట్గా అయితే ఉండాలి. ఓకేనా, అండ్ ఇంకొకటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తే కౌన్సిలింగ్లో అయితే మనం పార్టిసిపేట్ చేయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, సో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా రాసుండొచ్చు. సో మీ మెరిట్ ఆధారంగా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా, ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందామంటే ఎంఎస్సీ నర్సింగ్ ఎన్ని సీట్లతో ఆఫర్ చేస్తున్నారో చూద్దాం, ఎక్కడ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ మనకి ఎంఎస్సీ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్లో ఉంది కదా. టోటల్ ఇంటేక్ వచ్చేసి ఎంఎస్సీ నర్సింగ్కి ఎంతండి ఇంటేక్ 28 సీట్లు. ఏమేమి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారంటే మెడికల్, సర్జికల్, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైక్రియాట్రీ, కమ్యూనిటీ హెల్త్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కరీంనగర్ కోటాకు వచ్చేసి 15 సీట్లు, మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసి 13 సీట్లతో అయితే మనకి ఎంఎస్సీ నర్సింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్లో చదివితే మీరు బీఎస్సీ అక్కడే చదవచ్చు, ఎంఎస్సీ కూడా అక్కడే చదవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అక్కడే అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళకి టీచింగ్ కూడా చేయొచ్చు. అండ్ వాళ్ళకున్న హాస్పిటల్స్లో మీరు నర్సెస్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మనకి యశోద అండర్లో 3 నర్సింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటి కాలేజ్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్. ఇక్కడైతే 516 బెడ్స్తో అయితే మనకి హాస్టల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 24/7 మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది, వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అంటున్నారు. లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది, క్యాఫ్టేరియా, ఇండోర్ స్పోర్ట్స్, మెడికల్ క్లినిక్ కూడా అందుబాటులో ఉందండి. వీళ్ళకి హాస్పిటల్స్లో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మనకి నర్సెస్ కూడా ట్రైనింగ్ చాలా అవసరం. ఓకేనా, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం కాబట్టి మనం 1 year అనేది ఇంటర్న్షిప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే
మస్ట్ అండ్ షుడ్గా మనం సర్వీస్ అనేది చేయాలి. ఓకేనా. సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు, హౌస్ కీపింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లీన్లెస్ గురించి, సేఫ్టీ గురించి, ఫుడ్ క్వాలిటీ గురించి విద్యార్థులు కూడా సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నారని వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గౌడవల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంది కదా. ఈ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. గర్ల్స్ హాస్టల్ ఇంటిగ్రేటెడ్ విత్ కాలేజ్ బిల్డింగ్. సో కాలేజ్ బిల్డింగ్లోనే మనకి హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేటెడ్ ఇన్ పొల్యూషన్ ఫ్రీ జోన్ నియర్ సోషల్ ఫారెస్ట్రీ ఏరియా. సో ఈ ఏరియాస్లో అయితే మనకి హాస్టల్ ఉందని చెప్తున్నారు. ఇంకొకటి అవుట్డోర్ స్పోర్ట్స్ ఉన్నాయి. 6000 స్క్వేర్ ఫీట్స్ ఆడిటోరియం ఉంది, క్యాఫ్టేరియా ఉంది, వైఫై ఉంది, 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, సెక్యూరిటీ కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ అనే వ్యక్తులు సో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్తో, ఎమ్యూనిటీస్తో అయితే సాటిస్ఫాక్షన్ తెలియజేస్తున్నారని కాలేజ్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ కాలేజ్ గురించి, హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్. ఇక్కడ ఏంటంటే మనకి ఇది గర్ల్స్ హాస్టల్ అండి. అండ్ మనకి చాలా పెద్దగా ఉంటుంది. హైజీనిక్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. న్యూట్రిషియస్ వెజిటేరియన్ మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 ఎలక్ట్రిసిటీ, వాటర్, వైఫై, కనెక్టివిటీ, అలాగే సెక్యూరిటీ సర్వీసెస్, యాక్సెస్ టు అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 స్క్వేర్ ఫీట్స్ ఓపెన్ ఆడిటోరియం ఫర్ ఈవెంట్స్ కూడా ఉంది వాళ్ళకి. సో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఫర్ బోత్ కాలేజ్ అండ్ హాస్టల్. సో హాస్టల్కి, కాలేజ్కి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ పొల్యూషన్ ఫ్రీ ఏరియా అడ్జసెంట్ టు 500 acres సోషల్ ఫారెస్ట్రీ ఏరియాకి అయితే పక్కనే ఉంటుందని చెప్తున్నారు. సో ఇది యశోద నర్సింగ్ కాలేజెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అంటే కనుక మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఈ కాలేజ్ అనే కాదు, ఏ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకుంటున్నా, సో అది మాకు సీట్ వస్తుందా రాదన్న ఎలాంటి హెసిటేషన్ ఉన్నా కూడా ఎడ్యునైన్ అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.